సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని లింగంపేట, కాన్గల్, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసానపల్లి గ్రామాలలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటను దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి వడగండ్ల వర్షం రావడం చాలా బాధాకరమని అన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మండలంలో జరిగిన పంట నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, రామరెడ్డి, రవీందర్, పోచయ్య, యాదయ్యలు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. రైతులందరూ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కాలక్రమేణా వచ్చేటి కాబట్టి మన చేతిలో లేని పని కాబట్టి ఖచ్చితంగా పొద్దున్నే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఎంతవరకు నష్టమైందని చెప్పి ప్రతి గ్రామంలో కాన్గల్ కానీ, లింగంపేట, గన్పూరు, తుక్కాపూర్, కుడికందుల, పెద్దమాసనపల్లి చాలా గ్రామాలలో నష్టపోయిన రైతులు. మరి అవన్నీ కూడా ఎంతవరకు నష్టమైంది అనేది రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి రేపే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి మరి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని మరి ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి చాలా ఎకరాల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయింది కాబట్టి రైతులు ఎవరు అధైర్యపడదు. ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.